నమస్తే, వెల్కమ్ టు నిఘా న్యూస్. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం తొస్సిపూడి గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైన సందర్భంగా సుపరిపాలనలు తొలి అడుగునే కార్యక్రమాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు ఆకుల రామకృష్ణ, టీడీపీ ఇన్ఛార్జ్ మనోజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రానున్న రోజులలో అనపర్తి నియోజకవర్గం మరింత అభివృద్ధి పదంలో పోవడమే కాకుండా నా లక్ష్యమని ఆయన రామకృష్ణారెడ్డి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రాయవరం మండలంలో ఉంది. ఇక్కడ కార్డు ఉంది, కార్డులో లేదు. మార్పిచ్చేసుకోండి. ఇక్కడికి మార్పిచ్చేసుకుంటే ఇక్కడ వస్తుంది కదా. మార్పించిన తర్వాత బ్యాంక్ నుంచి లోన్ తెచ్చారా? వస్తుందండి. వస్తుంది. 6,000 వస్తుందా? గతంలో పెన్షన్లే 3,000 అలా ఉండిపోయింది. చంద్రబాబు నాయుడు గారు మొదటి 3,000 చేసిన దగ్గర నుంచి అలా ఉండిపోయింది. ఇవాళ 6,000 మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాకనే చేయడం అయింది. మళ్ళీ అవును, అందుకే సంవత్సర కాలంలో ఏం జరిగిందో అన్ని వివరాలు ఇస్తున్నాం. ఒకసారి ఆలోచించండి, 5 సంవత్సరాలు ఏం జరిగింది, 4 సంవత్సరాల్లోనే ఏం జరిగింది. రోడ్లు చూశారు కదా, మీరు బయటకు వెళ్ళేవాళ్ళు కదా. రోడ్లు ఎంత అర్థమర్థండి ఆ రోజుల్లో, ఇవాళ ఎలా ఉంది. కాలువలు చూశారు, 5 సంవత్సరాలు బాగు చేయాలి, ఇవాళ బాగు చేయాల్సి వస్తుంది. 12 లక్షల కోట్లు అప్పులు చేశాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏదో కదా కాలు చేయకూడదు చేయాల్సి వస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకొని కూటమికి అండగా నిలబడాలని వస్తాం. పెన్షన్ వస్తుందమ్మా? ఎంత వస్తుందమ్మా? 4,000. అందులో 3,000 ఇవ్వడానికి ఆఖరి సంవత్సరం దాకా నడిపించారు. అలాంటి కాకుండా గెలిచిన వెంటనే పాత 3,000 వెంటనే 4,000, 7,000 ఇచ్చేసారు. అప్పటి నుంచి ప్రతి నెల 1వ తారీఖు తెల్లవారుజాము తెచ్చి మీకు ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా ఊళ్ళో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ చెప్తున్నాను. గత 5 సంవత్సరాలు ఏం జరిగింది, సంవత్సరంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించి కూటమికి అండగా నిలవాలి. మళ్ళీ మీకు ఉచిత బస్సు అన్నాం. రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు కూడా ఇస్తాం. దీపం ఒక్క పథకం కింద సిలిండర్ ఆల్రెడీ మొదలైనవి, అన్నీ చేస్తాం. ఎంఐ కూడా వస్తాయి డబ్బులు. జూలై 10 తర్వాత పడతాయి. నెలకి 100. ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా పడతాయమ్మా. వాళ్ళకి 10వ తారీఖు తర్వాత పడతాయి. ఈ సంవత్సరం ఏం జరుగుతుందో చూశారు. అభివృద్ధి ఎలా జరుగుతుందో, సంక్షేమం ఎలా జరుగుతుందో అందుకోసం మీ మహిళలంతా అండగా నిలబడాలి. వస్తుందా పెన్షన్? ఎంత వస్తున్నాయి? వికలాంగుల పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 3,000 చేశారు 1,500 నుంచి. తర్వాత మరలా పెంచలేదు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాకనే పెంచడం అయ్యింది. అండి అందుకోసం ఇవాళ వృద్ధుల పెన్షను 3,000 చేస్తానని 4 సంవత్సరాల కానీ చేయలేదు. మీకు వికలాంగులకు అసలు పెంచలేదు. ఇవాళ ఒక్కసారి 6,000 చేశారు. అలాగే మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా ఏం చేస్తున్నాయో ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. అదేవిధంగా ఇవన్నీ నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలు ఇవి, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాలు ఇవి, మీ గ్రామంలో జరిగిన కార్యక్రమాలు ఇవి.
ఇవన్నీ చూసుకొని మీరు కూటమికి అండగా ఉండాలి. ఏం బాబు ఏం చదువుతున్నావు నువ్వు? ఎదరగరా ఇలా ఎదరగరా. తల్లి వందనం పడిందా నీకు? ఎంత పడిందమ్మా? 13,000 పడింది. ఎంతమంది మీకు ఇంకా అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ? ఒకడే. ఎన్నిసార్లు చెప్తున్నాను ఆ దగ్గర ఉన్నప్పుడు శుభ్రం చేసి వాళ్ళ మనవాడు చేస్తున్నాడండి. శుభ్రం చేస్తాడు. సంవత్సరానికి 5 బ్యాచ్లు వేస్తున్నాడండి. అసలు శుభ్రం చేయకుండా అందులో బ్యాచ్లు వేసి లేరా బయలుదేరి కోళ్ళండి. ఆ పంపుకి వీధిలో అందరం ఇంకా ఈ మధ్యన పెద్ద గొడవ పెట్టేసి అప్పుడు కంప్లైంట్ గొడవ పెట్టాక అప్పుడు శుభ్రం చేస్తానని కంప్లైంట్ చెప్పి మొదలెట్టారని తెలిసాను. చచ్చిపోయిన కోళ్ళని ఈ కాలంలో రాత్రులు కుక్కలు పెరిగిపోయినాయి. ఈ కోళ్ళు చచ్చిపోయిన కోళ్ళు అక్కడే పాడేస్తుంటే కుక్కలు పెరిగిపోయి రాత్రులు మా ఇంట్లో ఎన్ని తినేస్తున్నాయి. కుక్కలు వచ్చేస్తున్నాయి రాత్రులు. లెటర్ పెట్టండి. మార్నింగ్ వచ్చాడు చైర్మన్ గారు. కుక్కల బాధ ఎక్కువైపోయింది. డిస్కషన్ వచ్చింది. ఈ కొంపు బాధ ఎక్కువ ఇబ్బంది వస్తుంది. నారాయణపోతున్నాం. ఈ ఏపీపీసీబీ కాకినాడ ఆయన కూడా ఒకటి ఫార్వర్డ్ చేశాడు. అలాగే తహసీల్దార్ గారికి అందరికీ పంపించండి మీరు ఇచ్చిన నోటీస్. నేను మాట్లాడతామా?